రీసెంట్గా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమని ప్రధాని మోడీ గారు దేశ ప్రజలందరికీ చెప్పారు. దానిలో భాగంగా తనే ఒక రోల్ మోడల్లా నిలిచారు. ఆయన తన కాన్వాయ్ని భారీగా తగ్గించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. సాధారణంగా ప్రధానమంత్రి కాన్వాయ్ అంటే దాదాపు 15-16 వెహికల్స్ ఉంటాయన్నమాట మినిమం. కానీ ఇప్పుడు ఆయన 2-3 వెహికల్స్కే తన కాన్వాయ్ని పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఇంధన పొదుపులో భాగంగా ఆయన ఈ చర్య తీసుకున్నట్లు అర్థమవుతోంది. మనందరూ తెలుసు, వెస్ట్ ఏషియాలో సంక్షోభం ఉంది. దానివల్ల హార్మూజ్ జలసంధి కూడా మూసేశారు. ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ టైంలో భారతదేశానికి వచ్చే 60 రోజులు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. కానీ పొదుపుగా వాడుకుంటే అందరికీ మంచిది, దేశానికి మంచిది. మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా సేవ్ అవుతాయి. ఈ దిశగా భారత ప్రధాని మోడీ గారు ప్రజలందరికీ కూడా చెప్పారనమాట, చాలా పొదుపుగా ఇంధనం వాడుకోవాలని. సాధారణంగా ప్రధానమంత్రి యొక్క కాన్వాయ్లో చాలా పెద్ద వాహనాలే ఉంటాయన్నమాట. ఉదాహరణకి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ S650 కార్ కావచ్చు, రేంజ్ రోవర్స్ కావచ్చు, టొయోటా ఫార్చునర్స్ కావచ్చు, మరియు ఎస్కాట్ వాహనాలు, జామర్ వాహనాలు, ఇలా దాదాపు 15 వాహనాలు ఉంటాయన్నమాట. అయితే తన కాన్వాయ్ సంఖ్యను సగానికి తగ్గించమని మోడీ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోందన్నమాట. ఇంధన పొదుపులో భాగంగా ప్రధాని మోడీ గారితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా గారు మరియు ఇతర మంత్రులు కూడా తమ కాన్వాయ్ సైజును భారీగా తగ్గించుకున్నారు. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తన వాహనాల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది.